ఎవ్రీవన్, ఈరోజు మేము మైసూర్ బజ్జీ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇది మైసూర్ బజ్జీ కాదంట, మసూర్ బజ్జీ అంట. కన్నడలో మీకు తెలుసు, ఇది మసూరు అంటే పెరుగు అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఈ గ్లాస్లో నేను ఒక 2.5-3 గ్లాసెస్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసేసుకొని పెరుగులో కొంచెం పెరుగు వేసేసుకొని, దీంట్లో ఈ కంటైనర్లో పెరుగు వేసేసుకొని, పెరుగులో కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసేసి సోడా కొంచెం వేసేసి ఒక 2 స్పూన్స్ సోడా వేసేసాను. 2 స్పూన్స్ అంటే చిన్న 2 స్పూన్స్ సోడా వేసేసి, జీలకర్ర వేసేసి, ఒక కొంచెం ఇంత ఆయిల్ వేసేసి, దాన్ని ఇప్పుడు నేను విస్కర్తో ఒక 5 మినిట్స్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మైసూర్ బజ్జీ అనేది నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు 10 రూపాయలకి 4 వచ్చేవి. సో ఆ మైసూర్ బజ్జీ పొద్దున్న తింటే రాత్రి వరకు ఇంకా తినాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు అట్లా నేను తినేవాడిని అనమాట. 10 రూపాయలకు 4 వచ్చేవి. హైదరాబాద్ నల్లకుంటారు. సో ఇప్పుడు గుర్తొచ్చింది, సడన్గా ఈరోజు ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఆ వీడియో చూసి నాకు చేయాలనిపించింది. సో నేను ఈరోజు చేయబోతున్నాను. సండే స్పెషల్ కదా. సో అందుకోసం ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 4-5 మినిట్స్ అయిపోయింది. నేను విస్కర్తో నేను కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ మైదా ఉంది కదా, ఈ మైదా ఇప్పుడు ఒక డిస్క్లైమర్ చెప్తున్నాను, మైదా అనేది మంచిది కాదు, బట్ ఎప్పుడో ఒకసారి ఏం కాదు. ఓకే, ఈ మైదా అనేది దీంట్లో మనం 2.5 తీసుకున్నాం కదా, 5 గ్లాసెస్ మైదా వేయాలి. మైదా వేసిన తర్వాత ఏం చేయాలో నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఓకే, హలో, ముందే చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో ఈ పెరుగు, జీలకర్ర, మళ్ళీ ఒక 2 సోడా, 2 చెంచాల సోడా, మళ్ళీ దాంట్లో ఒక 2-3 చెంచాల నూనె వేసిన తర్వాత, పెరుగు ఎంత వేసామో దానికి డబుల్ మనం మైదా పిండి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మైదా పిండి దీంట్లో నేను పెరుగు ఆల్మోస్ట్ 2.5 తీసుకున్నాను కదా, ఇప్పుడు మైదా పిండి 5 గ్లాసెస్ అంటే ఇదిగోండి, ఈ గ్లాస్లో నేను మైదా పిండి తీసుకున్నాను 5 గ్లాసెస్. ఈ 5 గ్లాసెస్ తీసుకున్న తర్వాత దీన్ని మనము కలపాలి, బాగా కలపాలి. ఇంక చేయి పెట్టాలి, తప్పదు. గిస్కర్లు ఏం పని చేయవు. ఓకే, ముందే చెప్పినట్టు ఇది మైసూర్ బజ్జీ కాదు, మసూర్ బజ్జీ. కన్నడలో మసూరు అంటే పెరుగు అని అర్థం. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది మన చేతికి. అప్పుడు ఆ టైంలో మనము వేడి నీళ్ళు కొన్నట్లు వేసుకొని దీన్ని బాగా కలపాలన్నమాట. మనం దీన్ని కలపాలి, బాగా కలపాలి. కలుపుతున్నాం. ఇప్పుడు మనం ఈ పిండిని అటు గట్టిగా కాకుండా ఇలా అంటే అది అట్లా, ఇదిగోండి మైసూర్ బజ్జీ ఇలా ఇట్లా పడేలాగా మనం చేసుకోవాలి. అటు గట్టిగా ఉండొద్దు, మరీ జారిపోయేట్టు కూడా ఉండొద్దు. అట్లా మనం చేసుకొని ఇదిగోండి ఇలా వచ్చేయాలన్నమాట. ఇలా కొంచెం షేప్ సరిగా రావట్లేదు, మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. ఇది వస్తుంది, మనం ట్రై చేద్దాం. టేస్ట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, చూద్దాం ఎట్లా అవుతుందో. సో మనం ఇలా చాలాసేపు ఇలా మనము చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక షేప్కి వస్తుంది. ఇప్పటికే ఒక షేప్కి వచ్చింది, బట్ దీంట్లో ఇంకా పిండి అవసరం అవుతుందేమో, మరి నేను ఒకసారి చూడాలి. పిండి అవసరమైతే పిండి కొంచెం వేయాల్సి వస్తుందేమో. పిండి కొంచెం వేద్దాం దీంట్లో. ఇప్పుడు కొంచెం అవసరం అవుతుందని అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం పల్చగా అయినప్పుడు మనం పిండి కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు, వేసుకోవచ్చు. కొంచెం పిండి వేసుకోండి. కొంచెం పిండి కలిపాను నేను ఇప్పుడు మళ్ళీ పిండి కలిపాను కాబట్టి ఇంకొంచెం మనం దాన్ని కలపాలి. ఇప్పుడు ఇది అటు గట్టిగా కాకుండా ఇటు పల్చగా కాకుండా కొంచెం బాగుందన్నమాట. దీన్ని మళ్ళీ ఇప్పుడు నూనె కలిపామనుకోండి, దీనికి ఇప్పుడు నీళ్ళు కలిపామనుకోండి, అది మళ్ళీ ఎటు కాకుండా అయిపోతుంది. సో అందుకోసం మనం ఇదిగోండి, ఇప్పుడు ఇలా అంటే ఇదిగోండి ఈ షేప్ వచ్చింది కదా, అది పిండి తక్కువైంది కాబట్టి అది కొంచెం లూజ్గా అయిపోయింది. ఇప్పుడు వీడియో కెమెరామెన్ ఎవరో తెలుసా? నాని ఈజ్ ద వీడియో కెమెరామెన్. కెమెరా ఉమెనా? ఓకే,
సారీ విన్నాను ఇప్పుడే. కెమెరా గర్లా? ఓకే, నేను కెమెరా మెన్ అనుకున్నాను. మెన్ కాదా, కెమెరా గర్లా? ఓకే. ఇప్పుడు మనం ఒక 4-5 నిమిషాలు ఇట్లా కలిపిన తర్వాత పిండి ఈ స్థితికి చేరుతుంది. ఈ స్థితి మీకు చెప్పాను కదా, అటు పలచగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా మనం చేత్తో మన బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుండి వేస్తే ఒక రౌండ్ షేప్లోకి వస్తుంది. అది మీకు తెలిసిపోతుంది. సో అలాంటి షేప్లోనే వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే ఒక 2-3 టీ స్పూన్ల నూనె వేసి మనం దీన్ని ఒక 20-25 మినిట్స్ పక్కన పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం మనము అల్లము, తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ కొంచెం పెద్దగా కట్ చేసిన దాన్ని ఇంకొంచెం చిన్నగా కట్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇవన్నిటిని కలపాలి దీంట్లో. ఓకే, ఇప్పుడు మనం చేసుకున్న పిండి ఆల్మోస్ట్ ఒక అర్ధగంట మనం ఇట్లానే పెట్టాము. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము నూనె దీనిపైన రెడీ పెట్టుకున్నాము. ఈ నూనె పైన అంటే కొంచెం ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టి కొంచెం వేడైన తర్వాత లో సిమ్ పైన దీన్ని మనం వేయించాలి. దీంట్లో ఎట్ ద సేమ్ టైం మనము చట్నీ కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే ఇంతకుముందు కట్ చేసుకున్న మిరపకాయలు, కరివేపాకు అవన్నీ తీసేసుకొని దీంట్లో వేసి మనం ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసుకుంటున్నాం అన్నమాట. కలిపేసుకొని ఇప్పుడు అక్కడ నూనె రెడీగా ఉంది. ఇప్పుడు ఆ నూనెలో మనము చిన్న చిన్నగా ఒక సైజులో మనం వేసుకుంటాం అన్నమాట. లో సిమ్ పైన పెట్టేసి మనం చిన్న చిన్నగా వేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని మనము ఇలా ఒకటి, రెండు, మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ట్రై చేస్తున్నాము మొదటిసారి, చూద్దాం ఎలా అవుతుందో. నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నా, నా చేతికి అంతే వస్తాయి, ఇది చేయడం ఎక్కువ. సో చేస్తున్నాను. ఫస్ట్ అయితే 3 వేసాను. 3 వేసిన తర్వాత చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటి. కొంచెం మనం ఇది తీసుకొని ఇవి ఇంకా గోలించాలి, దీంట్లో వేయించాలి. చూడండి అవి వాటికి అవే తేలుతాయి అన్నమాట. ఇవి మనం ఇలా అటు ఇటు అంటూ మనం వీటిని వేయించాలి, నూనెలో వేయించాలి. గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు మనం వీటిని వేయించాలి. లో సిమ్ పైన పెట్టాలి, హై సిమ్ పెట్టొద్దు, మళ్ళీ మాడిపోతాయి అవి. సో నేనైతే లో సిమ్ పైన పెట్టాను. గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు మనం వీటిని ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉంటే అవి గోల్డెన్ రంగు వస్తాయి. తిప్పుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్. మధులు నల్లగా అయింది కూడా. ఓకే, ట్రై చేద్దాం. మొదటిసారి చేస్తున్నాం, ఏమవుతుందో ఎలా ఉంటుందో టేస్ట్, అది ఏముంటుందో తెలియదు. సో ఇప్పుడు కొంచెం నల్లగా కూడా అయింది, పర్వాలేదు, మొదటిసారి చేస్తున్నాం కాబట్టి చేయలేగా. సో ఇలా అయింది, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా వీటిని మనం ఇంకొంచెం వేద్దాం, వేసేసి తీసాము. అన్నమాట ఈ చిన్న కడాయి కాబట్టి దీంట్లో మనము 2 మాత్రమే వేస్తున్నాం. పెద్ద కడాయిలో అయితే మనం వేయచ్చు, 3 వేస్తున్నాం. అంటే పెద్ద కడాయి అయితే మనం ఇంకొంచెం వేయచ్చు, 2-3 ఎక్స్ట్రా వేయచ్చు. ఈ చిన్న కడాయి కొంచెం షేప్ అంత రౌండ్ షేప్ ఏం రావట్లేదు, కానీ ఓకే, టేస్ట్ అయితే బాగుంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.
ఇట్లా మనం ఇది రౌండ్ షేప్లో వస్తుంది. అంటే నేను మొదటిసారి కాబట్టి నేను దాన్ని కదపలేదు. సో అది కొంచెం నల్లగా అయింది. బట్ ఇప్పుడు ఇది చూడండి, అందుకోసం అంటుంటాం మనం ఏదైనా పని చేస్తూ ఉండాలి, పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఇలా అంటున్నా కాబట్టి అది గోల్డెన్ రంగులోకి మారుతున్నాయి. క్లియర్లీ విజిబుల్ గోల్డెన్ రంగులోకి మారుతున్నాయి. ఇంతకుముందు నేను దాన్ని కదపలేదు కాబట్టి కొంచెం నల్లగా అయ్యాయి. బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ గోల్డెన్ రంగులోకి ఇవి మారుతున్నాయి అన్నమాట. గోల్డెన్ రంగులో మారితే ఇంకా హోటల్లో చేసుకున్నట్టే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఉప్పును బట్టి ఉంటుంది. పెరుగు అవన్నీ ప్రాపర్గా వేసినాము. ఉప్పు కూడా మరి నాకు తెలిసినంత వరకు నేను ప్రాపర్గానే వేసానని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మనకు మైసూర్ బజ్జీ రెడీ అన్నమాట. నానీరా ఒకసారి టేస్ట్ చెయ్యి. రా 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 మన మైసూర్ బజ్జీ రెడీ అన్నమాట. మైసూర్ బజ్జీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు నాని. ఒకసారి తిను. వీడియో ముందేం తినలేదు నువ్వు. ఎలా ఉంది? సూపరా? మరి ఎవరు చేశారు? నాన్న. రోబో రెడీ. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇప్పుడే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తిని చూడాలి. ఓకే.